తన వైఖరితో ఎప్పుడూ వార్తల్లో ఉండే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి టెంపుల్ సిటీపై సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారారు. అసలే శ్రీవారి లడ్డూని వివాదాలు చుట్టుముట్టిన వేళ తిరుమల తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే కొత్త వాదన తీసుకొచ్చారు కేఏ పాల్. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారమే రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అలాగే కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదం లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఫిష్ ఆయిల్ కలిపారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ అంశం అటు అధికార కూటమి నేతలు ఇటు ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధమే జరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేగాయి. హిందూ సంఘాలు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేశారు. ఈ వ్యవహారంలో నిజాలేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే దాంట్లో నిజాలను వెలికి తీసేందుకు సిబిఐతో విచారణ జరిపించాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిబిఐ పర్యవేక్షణలో ఉండే ఈ కమిటీలో సిబిఐ నుంచి 2, అలాగే రాష్ట్రం నుంచి 2, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారి 1 ఉంటారు. సుప్రీంకోర్టు స్పెషల్ సిట్ ను ఏర్పాటు చేయడంతో తాము వేసిన సిట్ విచారణను నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో మరో కీలక పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భక్తుల మనోభావాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన పిటిషన్లో వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 740 మంది క్యాథలిక్కుల కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని, అలాగే 34 లక్షల మంది ప్రజలు 3 లక్షల కోట్ల ఆస్తులతో పాటు కోట్లాది మంది భక్తులొచ్చే తిరుపతిని ఎందుకు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించకూడదని ప్రశ్నించారాయన. యూనియన్ టెరిటరీగా చేయడం కుదరకపోతే ప్రత్యేక దేశంగానైనా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక తిరుమల పవిత్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, తిరుమలను కలుపుకొని తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. ఇలా తిరుమలతో పాటు తిరుపతిని కూడా తమ అధీనంలోకి తీసుకుంటేనే ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయడం ఆపగలమన్నారు కేఏ పాల్. ఇక తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై రాజకీయాలు చేయడం ఆపాలని ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారాయన. అయితే ఇప్పటికే లడ్డూ వివాదం తర్వాత కేంద్రపాలిత ప్రాంతం డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కేంద్రం మాత్రం నోరు మెదపడం లేదు. కానీ సుప్రీంకోర్టులో తన అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేఏ పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్ పై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.